ఎగ్జిబిషన్లో శాంతి భద్రతలు కరువు, సందర్శకుడిపై నిర్వాహకుల దాడి. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయి. ఎగ్జిబిషన్కు వచ్చిన సందర్శకుడిపై అమ్యూజ్మెంట్ నిర్వాహకులు సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో 5గురిపై కేసు నమోదు చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఎగ్జిబిషన్కు వచ్చిన సందర్శకులతో అమ్యూజ్మెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో సందర్శకుల్లో ఒకరిని అమ్యూజ్మెంట్ నిర్వాహకులు సిబ్బంది తలపై దాడి చేయడంతో అతని తల పగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం బాధితుడు నగరంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనకు గల కారణమైన దర్యాప్తు చేసేందుకు బాధ్యులపై కేసు నమోదు చేశారు. ఎగ్జిబిషన్లో శాంతి భద్రతల కరువు. నిబంధనల ప్రకారం ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహించేటప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ పోలీసు బందోబస్తు నిర్వహించాలి. అయితే ఇవేమీ పట్టించుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. పోకిరీలకు ఎగ్జిబిషన్ అడ్డంగా మారుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఏది ఏమైనా ఎగ్జిబిషన్ నిర్వహించేవారు శాంతి భద్రతలు నిర్వహించే విధంగా పోలీసులు బందోబస్తు తీసుకొని అయితే ఉండాలి. కానీ వారే రివర్స్లో సందర్శకులపై దాడి చేస్తే ఎలా ఉంటుందో అనేది పోలీసులు అయితే చూపించబోతున్నారు అన్నమాట. ఏది ఏమైనా ఒక నిర్వాహకులు అనేది ఇక్కడ ఎవరైతే సందర్శకులు వారి మీద దాడి చేశారు, పెను ప్రమాదం అయితే సృష్టించారు. ఇది మనకి పోలీసులు అందరూ కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి తెలంగాణలో నిజామాబాద్లో జరిగింది. జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.